హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం ఆఫ్టర్‌లో ఇలా సింపుల్‌గా గోల్డెన్ వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అది పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి క్రియేట్ చేశాక తర్వాత ఎడిట్ మీద ఏమైనా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటదో దాన్ని సింపుల్‌గా కంప్రెషన్‌లో తీసుకొని పెట్టేసుకోవడమే. సో, ఫస్ట్ అయితే మీరు ఒక క్లిప్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్లిప్స్ తీసుకున్నాను ఓజీ నుంచి. డూప్లికేట్ చేసుకొని ఫస్ట్ ఏదైతే మీ క్లిప్స్ ఉందో దాన్ని ఒకసారి డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ డీ ప్రెస్ చేసి ఆ తర్వాత ఒక చిన్న టెక్స్ట్ ప్లేయర్ క్రియేట్ చేసుకోండి సింపుల్గా. ఇక్కడ నేనైతే నా నేమ్ ఇస్తున్నాను. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని కంపోజిషన్లో. సో ఇక్కడ అలైన్లోకి వచ్చేసి మిడిల్ ఇక్కడ కింద పెట్టుకుంటున్నా కొంచెం. సో పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టుకుంటాను నేనైతే. అండ్ కొంచెం సైజ్ చేద్దాం. ఓకే నైస్. సో ఇలా పెట్టేసుకున్నాక జస్ట్ ఏదైతే టెక్స్ట్ లేయర్ ఉందో టెక్స్ట్ లేయర్ ఇంకా కింద ఉన్న కంపోజిషన్ లేయర్ని ప్రీ కంపోజ్ చేయండి. నార్మల్గా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ప్రీ కంపోజ్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్ చేశాక ఏదైతే ప్రీ కంపోజ్ చేసిన లేయర్ ఉందో ఇది పైనది దీనికి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశాక ఇక్కడ దీంట్లోకి వచ్చేస్తున్నాం. దీంట్లోకి వచ్చాక ఇక్కడ నార్మల్ ఇది టెక్స్ట్ లేయర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ లేయర్ మీద బ్లెండ్ చేయండి. ఎలా ఇక్కడ నార్మల్ ఇక్కడికి వెళ్ళి బ్లెండ్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మోడ్లోకి వెళ్ళి స్టెన్సిల్ లూమా పెట్టండి. స్టెన్సిల్ ఆల్ఫా స్టెన్సిల్ లూమా. స్టెన్సిల్ లూమా మీద క్లిక్ చేశాక ఇలా అయిపోద్ది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా అయిపోయి ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద. సో సింపుల్ గా ఇక్కడ నీకు ఏదైతే కింద ఉన్న కంపోజిషన్ లేయర్ ఉందో దీని మీద ఎఫెక్ట్ అప్లై చేయండి. ఏది ఫ్లిప్ లో ఈ ఫ్లిప్ లో ఎఫెక్ట్ అప్లై చేశాక ఇలా అవుద్ది. ఆ తర్వాత మీ మెయిన్ కంపోజిషన్ లేదండి ఇక్కడికి ఈ కంపోజిషన్ వచ్చేసి చూసారు ఇలా అయింది. టెక్స్ట్ ఇలా వస్తుంది. ఆ తర్వాత చాలా సింపుల్ గా మీరు ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోండి. ఒకటి డీప్ లో, ఇంకోటి డ్రాప్ షాడో అండ్ ఇంకోటి ఎక్స్పోజ్. అండ్ అంతే. ఈ 3 ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోండి. ఈ పైన ఉన్న కంపోజిషన్ లేయర్ ఏదైతే మనం అప్పటి నుంచి చేంజ్ చేసామో ఇదే కంపోజిషన్ లేయర్ని. సో ఈ మూడింటిని అప్లై చేశాక అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్ ఎఫెక్ట్స్ లో మీరు వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే డీప్ లో చూడండి. డీప్ లో రేడియస్ 500 అంతే ఉంచండి. దాని నేమ్ మార్చకండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోజర్ ఉందా, ఎక్స్పోజర్ మీద 60 పెట్టుకోండి. 0.60 పెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ డ్రాప్ షాడో అయితే ఇక్కడ ఒపాసిటీని 60 పెట్టుకోండి. 65 60 నేనైతే 65 పెట్టుకుంటాను అంతే. అండ్ ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 8 పెట్టుకోండి. సాఫ్ట్నెస్ 1. సో నెక్స్ట్ ఎక్స్పోజర్లోకి వచ్చాక మీరు చూస్తున్నట్టయితే ఎక్స్పోజర్ 0.6 పెట్టుకోండి. అది కూడా అంతే 0.6 పెట్టుకోండి. సో అంతే డన్ అయిపోయింది. చూడండి ఎప్పుడైతే ఇది చూడండి ఫ్రేమ్స్ ఎప్పుడైతే కదిలిన కొద్దీ మీకు అక్కడ పైన ఫ్రేమ్స్ అనేది ఇక్కడ మీకు కింద అడ్జస్ట్ అయినట్టు కనబడుతుంది. చూడండి ఆ టెక్స్ట్ లేయర్ మీద గ్లో కనబడుతుంది. చూడండి ఇక్కడ ఈ కటన ఉంది కదా, ఈ కటన మీద వచ్చే ఫ్రేమ్స్ అని దీని మీద పడిపోతాయి అన్నట్టు. అంటే మీకు ఈ నార్మల్ గా వచ్చే వాటర్ మార్క్ కన్నా కొన్ని ప్రీమియం కనబడుతుంది. చూడండి నార్మల్ ప్లే చేస్తున్నాం చూడండి. సో అంతే అండి. ఈ వీడియోకి సింపుల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టుకుని ఒక్కసారి మీరు అడ్జస్ట్ చేసుకున్నాక అదే లేయర్ ని మీరు మళ్ళీ నార్మల్ గా ప్రీ కంపోజ్ చేసి టెక్స్ట్ లేయర్ కింద కన్వర్ట్ చేసి ఈ 3 పెట్టేసుకుంటే అయిపోద్ది. సో ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ గా అయిపోద్ది ఇది. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ కోసం అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ముందు చాలా గివ్ చేస్తాను.